అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరింత ఆశీర్వాదములతో మిమ్మును అభివృద్ధి పరచును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, గత కాలమంతా దేవుడు మనల్ని కాసి తన కృపలో భద్రముగా సజీవులుగా నిలువబెట్టారు. సజీవులమైన మనము ఆయన ఇచ్చిన జీవాన్ని కలిగి ఉన్నాం కనుక ఆయన్ని స్తుతించుకొనుట మరింత మనకు మేలు. ప్రియులారా, దేవుని వాక్యమును బట్టి దేవుని మనము మహిమపరుచుకుందాము. ప్రియులారా, కీర్తన గ్రంథంలో నుంచి 103వ కీర్తన 13వ వచనమును మనం చూసినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని దేవుడే సెలవిస్తూ ఉన్నారు. దావీదు మహారాజు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై తన అనుభవం ద్వారా తెలియపరుచుచున్నటువంటి మాట. తండ్రి అనగా పరలోకమందున్నటువంటి తండ్రి, అనగా నిన్ను నన్ను సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి గనుక ఈయన సృష్టికర్త అయినటువంటి దేవుడు గనుక ఈయన మనకు మరి తన పోలికనిచ్చాడు. తన పోలిక చొప్పున నరులను చేశాడు గనుక ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. గనుక తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడును అన్నారు. మరి కన్నబిడ్డల మీద జాలి చూపిస్తూ తండ్రి తన కంటే తన కుమారులు బాగోవాలని, తన పిల్లలు బాగోవాలని ఎంతో ఆశ చూపిస్తూ ఉంటారు. ఆశ కలిగి వారి ప్రయోజనం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే మీకంటే మీ పరలోకపు తండ్రి శ్రేష్టమైన వాడు కాడా అని మరి ఒక చోట ప్రభువారు బోధించారు కదా. అలాగే ఇక్కడ ఆయన సెలవిచ్చినటువంటి వాగ్దానములో యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును అన్నారు. ఇక్కడ యెహోవా అనగా సృష్టికర్త, తన యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా మరి ధన్యులుగా ఎంచబడుతూ ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక్కడ దేవుడు మనల్ని చూసి జాలిపడాలి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న శ్రమను చూసి ఆయన జాలిపడ్డాడు. జాలిపడి ఆ ప్రజలను రక్షించడం కొరకు రక్షకుడైనటువంటి మోషేను దేవుడు జన్మింపచేశాడు. ఆ మరణ శాసనం ఉన్నటువంటి దినములలోనే మోషే గారిని ఏ ఇంట్లో నుండి మరణ శాసనం వచ్చిందో అదే ఇంట్లోకి నడిపించి రాజకుమారుడుగా ఆయన్ని పెంచి పెద్ద చేసి అదే మోషే ద్వారా ఇంచుమించుగా మరి 30 లక్షల ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి విడిపించాడు జాలి చేత. వారి మీద జాలి చేత అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. వారి మీద జాలి చేత ఆకలితో బాధపడుతున్నారని ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. వారి మీద జాలి చేత బండను చీల్చి నీళ్లనిప్పించాడు. చేదు నీళ్లను మధురముగా మార్చాడు. జాలి చేత ప్రభు తన హస్తాలు ఈ కడవరి దినాల్లో చాపుతూ ఉన్నాడు. జాలి చేత తన హస్తములు జాచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవులమైన మనల్ని రక్షించటానికి వచ్చినటువంటి మహాపరిశుద్ధుడైన దేవుడు తన ప్రాణమర్పించి మృత్యుంజయుడే తిరిగి లేచి జాలి చేత భారముతో ప్రయాసపడుచున్న సమస్తమైన వారలారా నా ఎద్దకు రండి అని ఆయన మనల్ని రక్షించటానికై మరి ఆయన మహాయజ్ఞం ఆచరించినటువంటి యజ్ఞపురుషుడై ఉన్నారు. ప్రియులారా, దైవజనులు మరి చెప్పినటువంటి ఒక మాట నేను మీ ముందుంచుతున్నాను. పడితే పడ్డాడు కానీ పడినవాడు 120,000 మందిని రక్షించాడు, నినివే పట్టణం వెళ్ళన్నాడు. ప్రియులారా, యోనా గారు నీళ్లలో పడితే పడ్డాడు కానీ ఏం చేశాడట? 120,000 మందిని రక్షించుకోగలిగాడు. ప్రియులారా, నినివే పట్టణస్థుల మీద దేవుడు జాలి చూపించాడు. వారు దేవుని తట్టు తిరిగితే రక్షించటానికి మరి వీలుగా ఉండాలని ఇక్కడ నినివేకి యాజకుడిని పంపించాడు యోనా గారిని. వెళ్ళిన యోనా ప్రకటించాడు. ప్రకటన విన్న వారు పశ్చాత్తాపడ్డారు, దేవుని వైపు చూశారు. వెంటనే దేవుడు జాలిపడి వారి మీద కీడు తప్పించాడు. అలాగే కడవరి దినముల్లో ఉన్నటువంటి మనము, ఎప్పుడేమి సంభవిస్తుందో తెలియని దుర్దినాల్లో ఉన్నటువంటి మనము
దేవుని వైపు తిరిగి ఆయన్ను మరి ఆశ్రయించినట్లయితే, ఆయనకు భయభక్తులు కలిగినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే, ఆయన మన ప్రతి విధమైనటువంటి శోధన నుంచి, కీడు నుంచి, అపాయము నుండి, గండం నుండి తప్పించి ఆశీర్వాదకరమైనటువంటి బ్రతుకును మనకు అనుగ్రహించేవారుగా ఉన్నారు. అట్టి మహిమాస్వరూపేగు ప్రభు కృప మనకు శాశ్వత కాలము తోడై ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రాణనాథుడా, ఇదిగో నీ పోలికలో ఉన్న నరులైన వారు ఎందరో ప్రభువా నీ ఆశీర్వాదమును కోరుకుంటూ ఉన్నారు. స్తోత్రములు అయ్యా. నీ యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ ఆశీర్వాదములు నీవు అనుగ్రహించువారుగా ఉన్నారు. స్తోత్రాలు. గనుక మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదములు ప్రతి కుటుంబమునకు దయచేయ, కుటుంబంలో ప్రతి బిడ్డకు దయచేసి మేలుతో తృప్తిపరిచి మహిమనందమని మహాపరిశుద్ధుడు మా కొరకు మేఘారుడే వచ్చుచున్న వరుడైన క్రీస్తు యేసు వారిని బట్టి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.